శుభోదయం. ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి యెషయా ప్రవచన గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, వెలివేయబడిన జాతిగా, దేవునికి దూరస్తులుగా మనమున్నాం. ఒకప్పుడు గొడ్రాల పిల్లలను కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. ఎవరి సంసారి, ఎవరు ఈ విడవబడినది? ఎక్కువసేపు పరిశోధన చేయకుండానే లేఖనంతో కాస్తంత పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలిసే సత్యమిది. గొడ్రాలుగా, పిల్లల్ని కనని దానగా, వెలివేయబడిన దానిగా ఉన్నటువంటి అన్యజనాంగము క్రీస్తు ప్రభు వారి వాత్సల్య ప్రేమ చేత మరలా సమకూర్చి తన పిల్లలుగా చేసుకున్నాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను అన్నాడు 7వ వచనములో. అవును ప్రియమిత్రులారా, గొప్ప వాత్సల్యముతో ప్రభు మనలను సమకూర్చి తన స్వకీయ సాంపద్యముగా చేసుకున్నాడు. నీవు నేను ఆయన సొత్తయ్యాము, ఆయన పిల్లలమయ్యాము, ఆయన చేతిలోని సాధనాలమయ్యాము. ఆనాటి నుండి మనకు కలిగే ఆనందము, మనకు కలిగే ఆధిక్యత ఎంత ఉన్నతమైనదో గదు. ఈ తరుణంలో ప్రభువుకి శత్రువులుగా, పరలోకానికి విరోధంగా పోగుపడిన పాతాళపు శక్తులు, ఆ పాతాళపు శక్తుల చేత నింపబడినటువంటి దుష్ట మానవులు దేవునిని ద్వేషించడం మాత్రమే కాదు, ఆయన చేత సమకూర్చబడి ఆయన చేతిలోని సాధనాలుగా వాడబడుతున్న వారందరి మీద వారికి పూర్ణ ద్వేషమున్నది. ప్రియమిత్రులారా, నిన్ను ద్వేషించి నీకు విరోధంగా పోగుపడే శత్రువులు అనేకులు. వారందరూ గుంపుగూడతారు అంటాడు ప్రభు. 54వ అధ్యాయము ఇదే యెషయా గ్రంథము 15వ వచనంలో నీకు విరోధముగా గుంపుగూడువారు అన్నాడు. గుంపుగూడువారు నీకు విరోధంగా, నాకు విరోధంగా, గుంపులు గుంపులుగా, దండులు దండులుగా బయలుదేరుతూనే ఉన్నారు. ప్రతినిత్యము మనకు కీడు చేయాలని ఆయుధాలు రూపిస్తూనే ఉన్నారు. ఏ విషయంలో మనం దొరుకుతామా, ఏ విధంగా మనల్ని నష్టపరుద్దామా అని ఈ పాతాళపు శక్తులు, వాటి అనుచరులు వెతుకుతూనే ఉన్నారు, ఆయుధాలు రూపిస్తూనే ఉన్నారు. ప్రియమిత్రులారా, వాడు రూపించే ఆయుధాలకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాటిని గూర్చి నువ్వు చింతించవలసిన అవసరమే లేదు. కారణమేమిటంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరెళ్ళినా ఆయన కృప నిన్ను విడిచిపోదు గనుక నీ శత్రువులందరూ నీవారవుతారు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ప్రతి ఆయుధమును శూన్యం చేసి విజయోత్సవముతో నిన్ను నిలబెట్టే దేవుడు నీకున్నాడు. ప్రియమిత్రమా, దేవుడు నీకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి విజయగీతాలు పాడు. ఆనందనాట్యముతో ఆనందయాత్రలో ముందుకు సాగిపో. దేవుడట్టి కృపను నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.